గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో వచ్చేసాను అనమాట. ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో ఎవరికి తెలియకుండా మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఊరికి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా టైం అయితే 5:30 అట్లా అవుతుంది. ట్రైన్ ఏమో 7:30కి. సో 7 o'clock కల్లా స్టేషన్కి రీచ్ అయిపోవాలి కాబట్టి ఎర్లీగా లేచేసాము చిన్న చిన్న పనులు చేసుకోవడానికి. ఫస్ట్ అయితే నిద్ర లేచిన వెంటనే టీ ఆర్ కాఫీ తాగాలి, లేకపోతే ఏంటి ఆ డే స్టార్ట్ అయినట్టే అనిపించదు. అది ఎంత పెద్ద జర్నీ అయినా పొద్దున్నే టీ తాగాల్సిందే. వీళ్ళు ఎంతమందికి అలవాటు ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అంబికా విజయ్ డైరీస్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారు కదా. సో వ్లాగ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఎలా ఉంది అనేసి కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము అనమాట. టీ తాగిన వెంటనే మంచిగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. విజయ్ ఏమో ర్యాపిడో బుక్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేనేమో బ్లాగ్ చేయాలి అనే తప్పనిలో అసలు ఎట్లా వీడియో తీసుకుంటున్నానో కూడా అర్థం కాకుండా తీసేసుకున్నా. ఇదే నా కార్ సెట్. ఆ రోజు జర్నీకి కంఫర్టబుల్గా ఉంటుందని వేసుకున్నాను. నేను ఒక పక్క ఈ వీడియో తీసుకుంటుంటే ఒక బుజ్జి కుక్క పిల్ల వచ్చి నన్ను అలానే చూస్తూ ఉంది. ఇంకా అందుకే ఈ చిన్నది క్యాప్చర్ చేశాను అనమాట. భలే ఉంది పిల్ల అయితే. ఇంకా ఆ రోజు వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి వెదర్ పొద్దున్నే ఉంటే భలే అనిపిస్తుంది కదా. ఆటో వచ్చేసింది. ఇంకా స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ వ్లాగ్లో మాకు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సర్ప్రైజ్ ఏంటి అంటే ఇంట్లో ఎవరుంటారు అనేది మాకు తెలియదు. ఇంకా మేము వస్తున్నాం అన్న సంగతి ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి అందరికీ ఇదొక సర్ప్రైజ్ విజిట్ అనమాట. సో ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసాం. ఇంకా మా ఊరికి రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ 7 hours పట్టింది ఊరికి వచ్చేసరికి. ఊరికి రాగానే తెలియని ఒక హ్యాపీ ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు మా ఊరు. అక్కడ వాతావరణం కానీ అంతా చాలా బాగుంటుంది. ఇంకా ఊరికి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఆటో ఎక్క ఇంటి వరకు నడిచి వెళ్ళలేక మా ఇంటికి స్టేషన్కి చాలా దగ్గర, కానీ ఆటో ఎక్కి వెళ్తామన్నమాట. ఇంట్లో ఎవరు ఉంటారో తెలియదు. కానీ మేము వెళ్ళేసరికి మా నాన్న ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో. అది కూడా పడుకొని ఉన్నారు. అసలు ఏం అర్థం కాలేదు. నాన్నకి ఫుల్ అంటే ఫుల్ షాక్ అయిపోయారు. అదేంట్రా ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి. ఎందుకంటే ఆ టైంలో ట్రైన్ వచ్చేది కూడా ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా ఫుల్ నాన్న షాక్ అయిపోయారు అనమాట. ఇంకా ఇదంతా మా ఇంటి వెనకాల ఉన్న గార్డెన్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ నాన్న మంచిగా మా మావయ్య బాగా హెల్ప్ చేస్తారు నాన్నకి అంతా క్లీన్ చేసి పెట్టడానికి. ఇంకా మేము వెళ్ళగానే కాసేపు ఫ్రెష్ అయిపోయి కాసేపు అట్లా గార్డెన్లో తిరిగేసాము. ఇంకా మా అక్క కూతురు వచ్చే టైం అయింది, రువిక. మీరు షార్ట్స్లో చూసుంటారు. ఇంకా తనని తీసుకొద్దామా అని చెప్పి ప్లాన్ వేసుకుంటూ ఉన్నాం అనమాట. టీ తాగేసాము. మళ్ళీ తాగేసి లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని మొక్కలు వేసాం కదా, అవన్నీ చూడటానికి అనమాట. మీలో ఎంతమందికి గార్డెనింగ్ ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు గార్డెన్ ఇంకా బాగుండేది. మొన్న వచ్చిన సమ్మర్ ఎండల వల్ల అట్లా అయిపోయింది. ఇంకా రువిక వచ్చే టైం అయింది కదా అని మేము స్కూల్కి స్టార్ట్ అయ్యాం. ఈలోపు మాకు బస్సు ఎదురొచ్చింది, రువిక వచ్చే బస్సు. డ్రైవర్ అన్నని ఆపి అడిగితే రువిక వాళ్ళ డాడీ దించుకున్నారని చెప్పారనమాట. ఇంకా రువికాని వెతుక్కుంటూ స్లోగా వెళ్తున్నాం. వాళ్ళ బండి ఏమైనా మాకు ఎదురొస్తుందేమో అని చెప్పేసి ఇంకా వెళ్ళే దారిలో కనిపించింది రువిక వాళ్ళు. ఏంటంటే అక్కడ బాదం పాలు తీసుకుంటా ఉన్నారనమాట. ఇంకా చిన్నగా బండి ఒక సైడ్ ఆపేసి రువిక ఏం చేస్తుందా చూద్దామని అలా వెళ్ళాము. రువికాకి అలాగే స్వామికి తెలియకుండా వెళ్ళామన్నమాట. స్వామి మాలేసుకున్నారు. ఇంకా ఇద్దరు అట్లా ఉన్నారు. విజయ్ పక్కన నిల్చోగానే అసలు మామూలుగా కాదు, రువిక అసలు ఏడ్చేసింది. ఏదో దెబ్బ తగిలిందని చెప్పేసి వాళ్ళ బాబాయ్ని చూసి ఇక్కడ దెబ్బ తగిలింది అని గట్టిగా ఏడ్చింది. ఇంకో విషయం ఏంటంటే విజయ్ రువికాని ఐస్ క్రీమ్ చాక్లెట్స్ ఏం తినొద్దు అని చెప్తారనమాట. సో చేతిలో ఐస్ క్రీమ్ ఉండేసరికి మళ్ళీ బాబాయ్ ఏమంటాడో అని చెప్పేసి రువిక ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది. కాసేపటికే ఇంకా ఏడుపు ఆపేసి అదిగో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంది. ఇంక ఏంటంటో మాకు కథలుగా చెప్తుంది. స్కూల్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి. అందుకని ఐస్ క్రీమ్ తింటున్నా. ఇంకా ముగ్గురం కలిసి అలా రెస్టారెంట్కి వెళ్ళి మా ఊర్లోనే విజయ్ ఏమో బిర్యానీ తీసుకున్నారు. ఇంకా మేము ఆ రోజు తినం కాబట్టి నేను రువిక నూడిల్స్ ఇంకా గోబీ మంచూరియా ఈ రెండు తీసుకున్నాం అనమాట. రువిక తినదు కారం, అయినా కూడా తనకి క్రేవింగ్స్ అనమాట, తినాలి అని చెప్పి ఏదో ఒక ముక్క తింది. ఇంకా మిగిలింది కొంచెం నేను తిన్నా, ఇంకొంచెం మా అక్కకి దాచిపెట్టా. మా చిన్నక్క
స్కూల్ నుంచి వచ్చేసరికి మేము ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ఉన్నాం అనమాట. మా నాన్న బయటే చిన్నగా లీక్ చేశారు, కానీ మా అక్కకి అర్థం కాలేదు ఎవరు వచ్చారు అని అంటుంది. ఇంకా ఈలోపు డోర్ తీసి చూసేసరికి మా అందరిని చూసి ఫుల్ షాక్ అయిపోయింది మా అక్క. షాక్తో పాటు ఇమోషనల్ కూడా అయిపోయింది. ఇంకా మేమందరం కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాము ఎందుకు ఇమోషనల్ అవుతామని చెప్పేసి. ఆ తర్వాత ఇంక మా పెద్ద అక్కలకి కాల్ చేసాం అనమాట. వాళ్ళు ఫుల్ సర్ప్రైజ్ అయిపోయారు, అదేంది ఇందాకే కదా మేము మాట్లాడాము, మీరెప్పుడు బయలుదేరారు అని. నిజంగా మేమిద్దరం కలిసి ఇట్లా సర్ప్రైజ్ ప్లాన్ చేసుకొని ఇంటికి వచ్చిన దానికి వర్తి అనిపించింది. మా ఇద్దరిని చూసి ఇంట్లో అందరూ ఫుల్ హ్యాపీ, చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయిపోయారు. మేమిద్దరం కూడా వాళ్ళందరూ చూసి ఫుల్ హ్యాపీ. పిల్లలైతే నేను వచ్చిన దానికంటే విజయ్ వచ్చిన దానికే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మొత్తానికి అందరూ అలా సర్ప్రైజ్ అయిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను విజయ్ రువిక బయటికి వెళ్తున్నాం. మాకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే రైల్వే స్టేషన్ ఎదురుగా మా అక్కలాగా అనిపించింది, పెద్ద అక్క వచ్చిందా ఏంటి అని. మళ్ళీ వెనక్కి వచ్చి మరీ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి మా పెద్ద అక్క అనమాట మాకు సర్ప్రైజ్ ఇచ్చింది. మొత్తానికి ఇంకా పెద్ద అక్క కూడా మమ్మల్ని చూడటానికి నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసింది. ఇంకా మా చిన్నక్కేమో లంచ్కి ఇంటికి వచ్చింది స్కూల్ నుంచి. ఇంకా పెద్ద అక్క ఉండేసరికి కాసేపు మాట్లాడుకొని ఇంకా స్కూల్కి వెళ్తూ అక్కతో ఇలా జడేపించుకుంది అనమాట. ఫ్రెంచ్ బ్రైడే, కాకపోతే రివర్స్లో. మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దక్క ఇలాంటి జడలు భలే వేసేది, సో అందుకే అక్క ఇలా వేయించుకుంది. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్కి ఇంతే. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.